మృగశిర చిత్త ఈ ధనిష్టకి ఖచ్చితంగా మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి, మ్యారేజ్ ఫెయిల్స్ ఉంటాయి, డిసీజులు ఉంటాయి, కన్ఫ్యూజన్ మైండ్. ఎప్పుడు చౌరస్తా మధ్యలో నిలబడినాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ మృగశిర చిత్త ధనిష్ట ఎప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది. కన్ఫ్యూజ్ లేకుండా లైఫే ఉండదు. ఫియర్, ఇన్నర్ ఫియర్తో చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఆరుద్ర. ఆరుద్ర నక్షత్ర, ఆరుద్ర కానీ శతపశ కానీ లైక్ ఈ నక్షత్రాలు ఎట్లా ఉంటాయంటే కింద కేతు నక్షత్రాలు చెప్పాను కదా, సఫరైజ్ ఇన్సైడ్ అని. వాళ్ళకి ఈ ఆరుద్ర ఎదురుడితో యుద్ధం. వీడికి ఎంతసేపు నాకు ఇది కావాలా, అది కావాలా, ఎదిగిపోవాలా, ఈ కోరిక ఉంటుంది. శతపశుడి నక్షత్రం ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది శతపశకి 10 ఏళ్ళు ఖాళీగా ఉండవు, తెగ ఉంగరాలు దొడిగేస్తుంటారు. ఇంకా ఒక ఇల్లు మిగిలిపోయిన 9 గ్రహాలు ఉన్నాయని ఫీల్ అయిపోతారు. అవునవును, కరెక్ట్. శతపశ నక్షత్రం ఎక్కువ శతపశలో ఎందుకని ఇది మారుతారంటే వాళ్ళు ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్లో నెగ్గేయాలి, గెలిచిపోవాలి, ఎలాగన్నా గెలిచిపోవాలి. మీరు చూడండి ఆరుద్ర కానీ మిథునంలో ఉన్నా కానీ, మిథునం మీద ఏ ప్లానెట్ ఉన్నా వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. సో ఆరుద్ర నక్షత్రం కూడా ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో పైకి వెళ్ళిపోవాలి, ఇంకా 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 వాడికి ఎండ్లెస్ డిజైర్ అడిది. కేతు ఏంటి ఉన్నదంతా చచ్చిపోతుంటే మనకి ఏంట్రా అయ్యాదో జీవితాన్ని. ఈ ఇదంతా చెప్పాను కదా, మూల ఈ అశ్విని నక్షత్రాలు ఎలాగుంటాయి. అది నిలబడి ఆలోచించే తత్వంలో వీళ్ళకి రకరకాలు తగులుతుంటారు, అదే సఫరర్స్. ఈ ఆరుద్ర ఏంటి, భగవంతుడు ఆల్రెడీ తినడానికి ఫుల్గా ప్లేట్ నిండా ఇచ్చినా సరే అక్కడ ఇంకోటి ఏదో బాగున్నదంట, దీని వెనకాల ఇంకో స్వీట్ కావాలంట, డెసర్ట్ కోసం ఏడ్చేవాడు బిర్యానీ తినడం మరి. ఇది ఈ ఆరుద్ర నక్షత్రం. నేను ఓన్లీ సఫర్స్ కోరికలు చెప్తున్నాను, నేచర్ అందరూ ఇలా ఉంటారని కాదు. బట్ ఆరుద్ర విల్ ఆల్సో సఫర్ ఇన్ మ్యారేజ్. ఆరుద్ర విల్ హ్యావ్ ఏ డెఫినెట్గా మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో సఫరర్స్ ఉంటారు. శతభిష నక్షత్రానికి అంత ఉండకపోవచ్చు మ్యారేజ్ ప్రాబ్లం, కానీ ఆరుద్ర నక్షత్రానికి అయితే 100% మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎందుకని వీడికి ఎక్కడ పగిలిపోతుంది అంటే వీడికున్న డిజైర్కి, ఎండ్లెస్ డిజైర్కి వీడికి వచ్చే పెళ్ళం ఆపోజిట్లో వస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి కోరిక శ్రీదేవి కావాలనుకుంటే ఆడికి ఈశ్వర పట్ల తగిలినట్టు అలా ఉంటుందన్నమాట, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆపోజిట్ నేచర్లో.